గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దగ్గర ఉన్నాను, దగ్గర పెట్టుకున్నాను. ఈ యొక్క శివరామకృష్ణ బోధ విధానం గుర్తిరిగినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారేమో. గుర్తిరిగేదాన్ని ప్రమాణం ఉందా లేదా తెలిసినంత వరకు పరిపూర్ణ భావం తెలుస్తుందని చెప్పడానికి వీలుపడుతుంది. ద్వాదశి నిమిషాలు చెప్పినప్పటికైనా, బయలు నిమిషాలు ఉన్నారని చెప్పినప్పటికైనా, ఏదొక లేదని చెప్పినప్పటికైనా, ఏదైతే ఇన్నిటి కారణమే ప్రసంగం చేస్తూ ఉందో, ఏదైతే పరిపూర్ణాన్ని బయటపెట్టిందో అది ఎవరు అని తను పరిచయం చేస్తున్నంత వరకు పరిపూర్ణ భావం అనేది బయటపడదు. కొంతమంది ఉండొచ్చు, ఆదిలందరూ గలరు అవనిలోన కానీ నిజగురుండు కానరాడు అని చెప్పున్నారు. అంటే ఎన్ని చెప్పినప్పటికైనా ఈ యొక్క శరీరంతో తినాల్సిందే, శరీరంతో చెప్పాల్సిందే, శరీరంతో చూడాల్సిందే. ఈ శరీరంతో చెప్పేటి అన్ని అబద్ధం అని చెప్తున్నాడు శివరామకృష్ణ వారు. శరీరాన్ని గుర్తిరగడమే గురుద్రోహం అన్నాడు. శరీరాన్ని గుర్తిరగకుండా ఉండేదని, గుర్తిరిగితే శరీరానికి గుర్తు లేదు, మూలం లేదు, నీకు సాక్షి లేదని దీనికి భావం అది సిద్ధాంతం చేస్తారు. శరీరానికి మూలం లేదనే సిద్ధాంతం. మూలం లేదన్నప్పుడు ఈ శరీరంతో నేనుండి మాట్లాడతాను, నేనుండి చెప్తుంటున్నాను, నేనుండి ఇస్తున్నా అని చెప్పడం అనేది అబద్ధం. అటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని ఎవరైతే గురువు ద్వారా ఎందుకు ప్రతి ఒక్కరూ చెప్తున్నాం. గురువు ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పక్షి పోయే దాడైనా తెలుసు, చేపలు పోయే దాడైనా పట్టచ్చు, వాయువు ఎట్లొస్తుందో ఎట్లపోతుందో గుర్తించవచ్చు, శబ్దాన్ని పసిగట్టవచ్చు, ఎక్కడున్నా పసిగట్టవచ్చు. కానీ ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా ప్రవర్తిస్తుందని చెప్పడం, పసిగట్టడం ఎవరికి వల్ల కాదు. ఎవరికి స్వాధీనమైందో ఈ జ్ఞానం చెప్పడానికి వీలుపడదు. స్వాధీనమైన వారే పరిపూర్ణుడు. అది గురువు అయితేనే దాన్ని స్వాధీనం చేయగలడు అనేటువంటి ధర్మంతో గురువు ద్వారా నీకు తెలుసుకోవాలని చెప్తాడు. మరొకసారి చెప్తున్నాను, ప్రపంచంలో ప్రతిదాన్ని గుర్తించవచ్చు. ప్రపంచంలో సూర్యుడు వచ్చేది తెలుసుకోవచ్చు, పొద్దుకుంకేది తెలుసుకోవచ్చు, మనుషులు పుట్టేది, జీవులు పుట్టేది తెలుసుకోవచ్చు, శబ్దస్పర్శంలో ప్రపంచాన్ని గుర్తించవచ్చు. కానీ ద్వాదశిని గుర్తించడం అంటే ఎట్లా గుర్తించాలా? అన్నింటినీ గుర్తించవచ్చు. ప్రపంచంలో ప్రతిదాన్ని గుర్తించవచ్చు. సూర్యచంద్రులు వదిలి వచ్చేది సృష్టి ఎప్పుడు పుట్టిన పట్టిపోతారు, ఎప్పుడు పుట్టాయి, ఎటు పుడుతున్నాయి, ఎటు వస్తున్నారని నేను చెప్తున్నాం. కానీ ద్వాదశి దాన్ని సూచన చేసి ఏదైతే గుర్తిరుగుతుందో దానికి సాక్షి లేదని నిరూపించినారు. ఏదైతే గుర్తిరుగుతుందో ఆ గుర్తిరిగే దాన్ని మరిపించాలంటే గురువు ద్వాదశి సూచన చేసి, ద్వాదశి సూచన ఎవరికైతే అయితే అయిందో వారికి ఎరుక ఉందని చెప్పడానికి ప్రమాణం లేదు. ద్వాదశి అంటే బయలును, ద్వాదశి అంటే పరిపూర్ణమనం భావంతో గురించి మాట్లాడితే సరిపోదు. ద్వాదశి అంటే ఇంటికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సృష్టి పుట్టేది మొదలుకొని సృష్టి అంతమించి ఎవరు ప్రతిదాన్ని గుర్తించవచ్చు. ద్వాదశిని ఎట్లా గుర్తిస్తావు? ద్వాదశి పేరు చెప్పారు, దాన్ని ఎట్లా గుర్తిస్తావు? అది ఏ ఊళ్ళో ఉంది? పదార్థమా, భావమా, రంగా, రూపమా, ఎలుతురా? మరి ఎట్లా గుర్తిస్తావు దాన్ని? ఏదైతే గుర్తిస్తుందో ఆ గుర్తించేదానికి లేకుండా సూచించేసాడు మహనీయులు. దాన్ని సూచన పడితే ఇది గుర్తిరిగేది ఎగిరిపోతుంది. అటువంటి రహస్యం ఎరిగి ఎవరైతే సమన్వయపడి లౌకిక భావం ఎరిగి ఈ బోధను సామరస్య భావంతో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తారో వారు పరిపూర్ణులని, సద్గురువులని, నిజగురువులని, వారు ఉన్న చోటు వైకుంఠమని, వారు ఉన్న చోటు భద్రాచలమని, వారున్న చోటు శ్రీరంగపట్నం అని, ఇట్లా ఎన్నో చెప్పారు. అంటే వారున్న చోటే ఇన్ని శ్రీరంగపట్నం అంటే నిలువు కాదు, గురువు ఉన్న చోటు విలువైంది. ఇంటికి ప్రమాణేమి గురువు ఉన్న చోటు. గురువు ఎక్కడున్నాడు? దేహదారి కాదు, దేహదారి గురువు పనికిరాడు. దేహంతో మాట్లాడుతున్నాడు, దేహం లేకుండా మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, నడవడుగుతున్నాడు, పోకడంతో చెప్పు. దేహం లేకుండా మాట్లాడేవారు వారి యొక్క భావన స్థిరీకరించుంటుంది. ఎవరు సభలో ఎవరిని చూసి ప్రస్తాపన చేస్తున్నారు. వారు ఏదైతే ప్రపంచంలో గుర్తించి ఏ గుర్తులైతే ఇది లేదని నిశ్చయమైందో ఆ గుర్తులు లేనప్పుడు వారు ఉన్నారని చెప్పడానికి లేదు. ఉన్నారు అంటే ఈ శరీరంతో ఉన్నారంటే వాడు ప్రభుత్వం ఉన్నారు.
శరీరం లేదు అంటే వారు లేరు. శరీరం ఉందని చెప్పడానికి వాడు శరీరంతో వచ్చినారా? ఎవరన్నా శరీరంతో వచ్చినారా? శరీరం వచ్చినా శరీరంతో వచ్చినారా? శరీరం వచ్చింది. శరీరంతో పోతున్నారా? ఈ మధ్యలో ఎవరున్నారు? శరీరంతో ఎవరు రాలేదు, శరీరంతో ఎవరు పోలేదు, మధ్యలో ఎవరున్నారు? ఆ మధ్యలో ఉండే ప్రళయమైంది. ఆ ప్రళయమైన భ్రమే అన్ని శరీరాల యందు అన్ని భావాలుగా ఒక్క శరీరం ఉంది. తల్లిగా, భార్యగా, కూతురుగా, కోడలుగా, అత్తగా, మామ, ఇన్ని విధాలుగా పరిభ్రమిస్తుంది ఒకటే. ఆ పరిభ్రమించేటువంటి దాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకొని తిరిగి దాంతో సహవాసం చేస్తూ తిరిగి గురువు అన్ని చెప్పి అన్ని రాష్ట్రాలు చెప్పిన తర్వాత ఆశీర్వదించి తిరిగి సంసారం చేస్తున్నాయని చెప్తున్నాడు. సంసారం వదలని చెప్పలేదు. అంటే అర్థమేమి? ఇవన్నీ అబద్ధమైన సమాధానం ఉండకపోతే నీకు ఇంకేమన్నా కలత అవసరమా? ఇంతవరకు పాము తిన్నావు, కాల్కులేట్ చేసినాను, పాము కాదు తాళం చూపించేసినాను. ఇంతకుముందు ఆత్మను బ్రహ్మపడుతున్నా, ఆత్మ కాదు ద్వాదశి చూపించి ఆత్మ లేదని చెప్పినాను. ఇంకేమన్నా భయమా? నువ్వు తాపుకుంటున్నా చెందుందా అంటే అని అది తెలిపిన తర్వాత తిరిగి మళ్ళా మేల్కొల్పి సంసారం చేసుకో, సౌలభ్యంగా జీవించు. సమాజానికి నువ్వు మానవుడంటే నీవు, మహనీయుడంటే నీవు, నీ నడవడిక, నీ భాష, నీ పోకడు చూసి ఈ ప్రపంచం నిన్ను గురుపుత్రుడికి ఇట్లా ఉంటాడని గుర్తింపు చేయి. అప్పుడు నిన్ను సమాజం కొనియాడుతుంది, గురువులు కొనియాడతారు, నీకు ప్రతిఫలం దక్కుతుంది. అంతేగాని నేను పరిపూర్ణుని, నా రావు పుట్టుకులు లేవు, నేను ఈ రానుభవాన్ని చెప్పుకోవడం వల్ల వదనవుతుందా? బలవర్తనే వేస్తాను. శవన్నా లేచేది ఒక రకం లేటుగా లేపుతాము. ఇద్దరు అట్లే ఉప్పుడంగా లేపుతాం మంచంలో పడకల నుంచి. శవం అయితే కొద్దిగా కాల్చినప్పుడు లేస్తుంది, మా పదవుడు లేదు. కానీ ఇది కొత్త తెల్లవార్తనే వేస్తుంది. దీంట్లో ఉండేది దేయాన్ని ఎవరు అందుకు చేయలేదు, గురువు ఒక్కడు తప్ప. ఆ గురువుకి ఎవడైతే ఆ దయాన్ని అర్పించుంటాడో వాడికి తెల్లవారిన పొద్దుకూకిన ఎల్లవేళలా నిర్మలంగా ఉంటాడు. వాడి సహవాసం చేసేటట్టు వారికి తెలుస్తుంది అతని గురువుల యొక్క లక్షణం. అతని గురువులు అంటే కలత లేని వారు, కపటం లేని వారు, భేదభావం లేని వారు, వ్యక్తిభావం లేని వారు, నేను నీవనే ద్వంద్వభావం లేని వారు. ఎవరైతే ఆ భావంతో ఉన్నారో వారు పరిపూర్ణులు. వారున్న చోటు వైకుంఠం, వారున్న చోటు కైలాసం, వారున్న చోటు వైభోగం, వారున్న చోటే సమస్తమైన న్యాయస్థానాలకు హేతుబద్ధమైన చోటు. న్యాయస్థానం అంటే దొంగతనం అని చెప్పేది న్యాయస్థానం కాదు. ఇది అట్టు కాదు. సత్యాసత్యాలను నిరూపించగలిగిన న్యాయస్థానం, యథార్థాన్ని చెప్పగలిగిన న్యాయస్థానం. యథార్థం అంటే ఇన్ని వాగుతాను నీ ఘటం. ఈ ఘటం లోపల ఏమైనా ఉన్నాయా? బీగాలు వేసి పెట్టుకోవడా? ఏమైనా లోపల ఏమైనా ఉన్నాయా? స్పీడ్ అయ్యిందాయా? మరి వస్తా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని ఘటాలు ఏంటున్నాయి, ఏమవుతున్నాయి వాటి దగ్గర? ఏమై స్థిరపెట్టుకుంటున్నాయి? ఏమి సావాసం మాకు నీకు? మాకు నీకు నేను నీవు అనే భావం పోయినట్టు సావాసం దొరికితే మేము ఐశ్వర్యవంతులం. నేను మేము అనే భావం మీకు నాకు ఉన్నదంటే మన ఇద్దరు దరిద్రులం. కాబట్టి సూచనతో పాటు ఏం చేస్తున్నాడు? సూచనతో పాటు లేదని చూసి చేస్తున్నాడు. సూచనతో పాటు ఏం చెప్తున్నాడు అంటే, దొంగపడినట్టు ఇంట్లో అంటే ఏం చేస్తావు? ఊళ్ళో ఉండవడం చేస్తావు. నేను దొంగ లేడు ఏం లేదంటే ఏం చెప్తావు? పోయి కొనుక్కోండి అంటావు. ఇప్పుడు లేడని చెప్తున్నాడా ఉందని చెప్తున్నాడు గురువు? లేడని చెప్తే లేదని సమాధానం, ఉందని సమాధానం. సూక్ష్మంగా లేదు అని తలపడి అహంకారం లేదు అని తలపడి రోజు అనుకున్నప్పుడు లేచినప్పుడు అహంకారం లేదు లేదు లేదు, నేను ఆ నిరహంకారాన్ని తలపడి మీకు అది తోడవుతుంది. అహంకారం పోవాలా? అహంకారం పోవాలంటే దాని ముందు నేను కొట్టబోదు, తిట్టబోదు, మంత్రం వేసిన పోదు. అహంకారం లేదు లేదు. గురువు సూచన చేసినప్పుడు అహంకారం పోయిందని పదే ఆ భావంతో ఉండు. నీకు తిరగట్టానికి వేరే ఎవరు తోడక్కర్లేదు. లేదని నీకు సమాధానమైన మాట అయితే నీ సత్యంగా ఇన్నింటే ఇక్కడ నిప్పు ఉందంటే చూస్తే పట్టుకుంటే కాలింది, నిప్పు లేదంటే కాలేదు. ఇక్కడ అహంకారం ఉందంటే దిగులు పుట్టింది, ఇక్కడ అహంకారం లేదంటే ఇంక దిగులు లేదు. నిప్పుంటే కాలిందని తెలుసుకున్నావు కదా, నిప్పు లేదంటే కాలేదని తెలుసుకున్నావు కదా, అహంకారం లేదంటే దిగులు లేదు కదా.
అహంకారం లేదు, ఉన్నది ఉంటే పోగొట్టాలా అనేటువంటి భావన ఉన్నంత వరకు ఇది పోదు. ఎదుగు పోవాలని కానీ, అహంకారం పోవాలని కానీ, ఈ దేహంలో భ్రమ పోవాలి కానీ అని ఎవరు తలపోయినా ఎన్ని రోజులైనా పోదయ్యా. భ్రమ లేదు, అహంకారం లేదు, ఎరుక లేదు, నీవు లేదు, నేను లేదు. ఎవరైతే ఈ